ఇంతలో చిక్కు అనే ఒక పక్షి వచ్చి బాగా బాధతో కనిపిస్తుంది. ఏమైంది చిక్కు అని కిట్టు అడిగాడు. గాలి వలన నా గూడు ఎగిరిపోయింది అని బాధగా చెబుతుంది చిక్కు. బాధపడకు చిక్కు, మనం కొత్త గూడు కట్టుకుందాం అని కిట్టు అన్నాడు. కిట్టు, బన్నీ కలిసి చెట్టు కొమ్మలు, ఆకులు సేకరించారు. అందరూ కలిసి చక్కని గూడును కట్టారు. చిక్కు గూడును చూసి చాలా సంతోషిస్తుంది. ధన్యవాదాలు కిట్టు, బన్నీ, మీరు చాలా మంచివారు, నాకు సహాయం చేశారు అని చెప్తుంది. బన్నీ చిరునవ్వుతో, ఇప్పుడు నాకు నీ రెండవ నియమం అర్థమైంది కిట్టు. ఇతరులకు సహాయం చేస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి మూడవ నియమం ఏంటి అని ఆసక్తిగా అడిగాడు బన్నీ. జరిగే ప్రతి విషయంలోనూ మంచినే చూడాలి. మనం అనుకున్నది జరగకపోయినా దాని వెనుక ఒక కారణం ఉంది. ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకోవాలి. గత వారం నాకు ఎంతో ఇష్టమైన యాపిల్ పోగొట్టుకున్నప్పుడు నేను బాధపడలేదు, ఎందుకంటే వెంటనే దానికన్నా పెద్ద యాపిల్ నాకు దొరికింది అని చెప్పాడు. ఈ మాటలు వింటున్న బన్నీ, చిక్కు ఇద్దరూ తల ఊపుతూ, నీ నియమాలు గొప్పవి కిట్టు, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి కారణం అవే అని అన్నారు. ఆ రోజు నుండి బన్నీ మరియు చిక్కు కూడా కిట్టు 3 నియమాలను పాటించడం మొదలుపెట్టారు. అడవి మరింత ఆనందంగా మారింది, ఎందుకంటే అందరూ వారి వారి స్నేహితులకు సహాయం చేస్తూ సంతోషాలను పంచుకున్నారు. ఇలా కిట్టు ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని పంచుతూ తన సంతోషకరమైన జీవితం కొనసాగించింది. అడవిలో ఉన్నవారందరూ కృతజ్ఞత, సహాయం మరియు సంతోషంగా ఉండడం నేర్చుకున్నారు.